హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెక్టర్స్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద లెక్చర్ 1. ఓకేనా? ఈ వెక్టర్స్ చాప్టర్ వల్ల సిఎస్ఆర్ నెట్లో కానీ గేట్, ఏపీ సెట్, ఏపీ ఆర్ సెట్, జేఎల్, డిఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ వెక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనము ఈ వెక్టర్స్ చాప్టర్స్ని ఒక సీరియస్గా మనం క్లాసెస్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెక్టార్స్కి ఈ కాన్సెప్ట్ పోకముందు కొన్ని బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ అంటే ఏంటిని. ఫస్ట్ క్వాంటిటీ ఆల్రెడీ అబౌట్ క్వాంటిటీ, క్వాలిటీ. మనం ఇక్కడ క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాము. మనకి 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంది. ఒకటి ఫిజికల్ క్వాంటిటీ, ఇంకొకటి నాన్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ, అనదర్ వన్ నాన్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే మెజర్ చేయడానికి పాసిబుల్ అయింది అనుకోండి, అది ఫిజికల్ క్వాంటిటీ. మెజరబుల్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ మాస్, లెంగ్త్, టైం. ఇది మెజరబుల్ క్వాంటిటీ కాబట్టి మనము ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ నాన్ మెజరబుల్ క్వాంటిటీ అంటే నాన్ ఫిజికల్ క్వాంటిటీ మనం ఏమనొచ్చు అంటే నాట్ మెజరబుల్. ఎగ్జాంపుల్ పెయిన్, ఎమోషన్, నెక్స్ట్ ఫీలింగ్స్. ఓకేనా? ఇది నాన్ ఫిజికల్ క్వాంటిటీ, జస్ట్ బేసిక్ అన్నమాట. ఇది అంతే. ఇక్కడ మనకి ఈ నాన్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం పెద్దగా మాట్లాడము, ఎందుకంటే ఇది కూడా అవసరం కూడా మనకి లేదు ఇది. ఓకేనా? కానీ మనకి అవసరమైనది ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? ఈ ఫిజికల్ క్వాంటిటీలో కూడా బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్, బేస్డ్ ఆన్ డైరెక్షన్ మనం ఏం చేస్తున్నాం అంటే 2 కేటగిరీగా డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీని బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్, బేస్డ్ ఆన్ డైరెక్షన్ బేస్ చేసుకుని మనము 2 కేటగిరీగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఏమో వెక్టార్స్, ఇంకోటి ఏమో స్కేలార్స్. ఓకేనా? వెక్టార్స్ అంటే వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్స్ ఉంటుంది. అదే స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్. ఓకేనా? ఇక్కడ వెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ ఏది చెప్పొచ్చు అంటే వెక్టార్స్ ఎగ్జాంపుల్ వెలాసిటీ. ఓకేనా? స్కేలార్స్కి ఎగ్జాంపుల్ స్పీడ్. అంటే జనరల్గా వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, అది స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా? బట్ ఇక్కడ టైం కాన్స్టెంట్, బట్ ఇది ఇక్కడ చేంజ్ అవుతుందంటే డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది a shortest distance is nothing but displacement. అదే డిస్టెన్స్ అనుకోండి, ది డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, a difference between 2 points. నెక్స్ట్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాము.
నెక్స్ట్ మనం వెక్టార్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వెక్టార్స్ అంటే ఏంటి, వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు, వెక్టార్ రిప్రజెంటేషన్. ఒక నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది చెప్పాము, డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది చెప్పాము. డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ మీన్స్ నంబర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్, స్టార్టింగ్ పాయింట్ ఇది ఒక లైన్, డైరెక్షన్. ఓకేనా. జనరల్గా లోయెస్ట్ క్లాసెస్లో మనం దీన్ని ఏమంటామంటే రేస్ అంటాం, రే. ఓకేనా. ఇది ఎండ్ మనకి ఏ అంటాం. ఇది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది బట్ ఎండ్లెస్గా పోతూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ వెక్టార్. ఓకేనా. వెక్టార్ ఒక రిప్రజెంటేషన్ అది. జనరల్గా ఇది ఆరిజిన్ అంటాము, ఇది ఎడ్ అంటాం. ఇది ఆరిజిన్ అవుతుంది, ఇది ఎడ్ అవుతుంది, లేకపోతే టర్మినల్ పాయింట్ కూడా అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్. మనం 2 వెక్టార్స్ తీసుకుంటాము. ఇది ఒక వెక్టార్, ఇది ఏ వెక్టార్, ఇది ఆరిజిన్, ఇది ఎడ్. ఇది ఆ ఎడ్ నుంచి అనదర్ వెక్టార్, ఇది బి వెక్టార్. ఓకేనా. ఇప్పుడు రిజల్టెంట్ వెక్టార్ ఏ డైరెక్షన్ ఉంటుందండి. రిజల్టెంట్ వెక్టార్ ఏ ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి బి ఒక ఎండ్ పాయింట్ దాకా రిజల్టెంట్ వెక్టార్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆర్ వెక్టార్. therefore r vector equal to sum of a vector plus b vector. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఈ సబ్ట్రాక్షన్ పోకముందు కొన్ని పాయింట్స్ ఉంది, ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. నోట్. వెక్టార్ సమ్ ఈజ్ కాముటేటివ్. కాముటేటివ్ అంటే ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఈక్వల్ టు బి వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ అవుతుంది, రెండు ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సెకండ్ పాయింట్, వెక్టార్ సమ్ ఈజ్ అసోసియేటివ్. అంటే ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ బ్రాకెట్ ప్లస్ సి వెక్టార్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ప్లస్ బ్రాకెట్ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్, ఈ రెండు ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇది వెక్టార్ సమ్ అంటే అడిషన్ చేసాం కదా, 2 వెక్టార్స్ని అడిషన్ చేస్తే మనకి 2 ప్రాపర్టీ వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్. ఏ వెక్టార్, ఒక్క నిమిషం, ఆరిజిన్ ఏ వెక్టార్, అనదర్ వెక్టార్, ఇది బి వెక్టార్. ఇది నెగిటివ్ రియాక్షన్ ఉంది కాబట్టి మేబీ ఇది మైనస్ బి వెక్టార్, రిజల్టెంట్ వెక్టార్ ఇది. అప్పుడు ఆర్ వెక్టార్ ఈక్వల్ టు ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్. దీని ముందు అడిషన్లో వెక్టార్ సమ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్, వెక్టార్ సమ్ ఈజ్ అసోసియేటివ్ చేసాం, కానీ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి అది పాసిబుల్ లేదనమాట. అప్పుడు నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ నాట్ ఈక్వల్ టు బి వెక్టార్ మైనస్ ఏ వెక్టార్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది అంటే దానికి మీనింగ్ నెగిటివ్ సైన్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్
డైరెక్షన్. ఓకేనా. నెక్స్ట్ అడిషన్ చూసాము, నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో చూసాము. ఇదన్నీ 2 డైమెన్షనల్ వెక్టార్స్ అనమాట. ఇదన్నీ 2 డైమెన్షనల్ వెక్టార్స్. ఇలాంటి 2 డైమెన్షనల్ 2 వెక్టార్స్ తీసుకుని ఈజీగా మనము కాంపిటేటివ్ అవుతుందా అసోసియేటివ్ అవుతుందా అని మనం వెరిఫై చేసుకోవచ్చు. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. అంటే ఒక వెక్టార్ అనేది ఎక్స్ యాక్సిల్ ఎంత పోతుంది, వై యాక్సిల్ ఎంత పోతుంది, మేబీ ఆ వెక్టార్ ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే ఓకే, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఉంటే ఓకే, వైలో ఉంటే ఓకే. అదే ఎక్స్కి ఎక్స్ వై ప్లేన్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వెక్టార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్లో ఎంత డైరెక్షన్ వెళ్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యాక్సిల్ ఎంత డైరెక్షన్ వెళ్తుంది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మనం ఒక వెక్టార్ చేసుకుంటున్నాం. ఇది ఎక్స్వై ప్లేన్లో మూవ్ అయ్యే ఏ వెక్టార్, ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్ ఉందంటే ఇది మేబీ టీటా యాంగిల్ ఉందనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఈ ఏ అనే వెక్టారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్ ఎంత పోతుంది, వై డైరెక్షన్ ఎంత పోతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిజల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ ఏముంది, వై కాంపోనెంట్ ఏముంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఇది ఏఎక్స్ అనుకుంటాం. ఇది ఈ డైరెక్షన్ పోయే డిస్టెన్స్ ఇది ఏవై, ఇది ఏవై అనుకోండి, ఇది కూడా ఏవైఏ, అప్పుడు ఇది ఏఎక్స్. ఓకేనా. ఇప్పుడు కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏమి ఏఎక్స్ బై హైపోటెన్యూస్ ఏమి, ఇది వెక్టార్, ఇది ఈ వెక్టార్ ఒక మ్యాగ్నిట్యూడ్ ఏ అవుతుంది. ఓకేనా. అప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ టీటా ఈక్వల్ టు మనం డైరెక్షన్ గురించి ఏం మాట్లాడాలి, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం తీసుకున్నాము, ఏవై బై ఏ. దర్ఫోర్ ఏవై ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ టీటా. ఓకేనా. ఇప్పుడు ఏ వెక్టార్ రాద్దాం. ఇప్పుడు ఏ వెక్టార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ వై క్యాప్ ప్లస్ ఏజెడ్ ఇంటూ జెడ్ క్యాప్. అంటే జెడ్ క్యాప్ కాకుండా కే క్యాప్ కూడా రాసుకోవచ్చు. అంటే యూనిఫామ్గా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ వై జెడ్ క్యాప్ తీసుకుంటాం. ఇది 3 డైమెన్షన్ అనమాట. ఇది 3 డైమెన్షన్. ఇక్కడ ఏఎక్స్ అనేది మ్యాగ్నిట్యూడ్, ఏవై అనేది ఈ ఏఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ యొక్క మ్యాగ్నిట్యూడ్. అంటే ఈచ్ యూనిట్ ఉంటుంది కదా, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ 3 ఉంటుంది కదా, ఆ విధంగా ఈచ్ సెగ్మెంట్ని మనము ఏఎక్స్ అంటాము. ఏవై అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యాక్సిస్, ఏజెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ యాక్సిస్. ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్ అనేది యూనిట్ వెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్స్, వేర్ ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్ ఈక్వల్ టు యూనిట్ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5x ఇంటూ ఎక్స్ క్యాప్ అంటే దీని మీనింగ్ ఎక్స్ యాక్సిస్లో 5 టైమ్స్, ఎక్స్ యాక్సిస్లో 5 టైమ్స్ అంటే 0 1 2 3 4 5. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది డైరెక్షన్, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది 1x, ఇది 2x, ఇది 3x, ఇది 4x, ఇది 5x. అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట, అందుకు 5x అంటే ఎక్స్ క్యాప్ని రాస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం రాసిన ఏఎక్స్ ఎక్స్ క్యాప్, ఏవై వై క్యాప్ ప్లస్ ఏజెడ్ జెడ్ క్యాప్ అనేది 3 డైమెన్షనల్. ఇది అనదర్ ఫార్ములా రాస్తాను. ఏ వెక్టార్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్, ఏవై ఇంటూ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ ఇంటూ జెడ్ క్యాప్. ఓకేనా. ఇక్కడ కూడా ఈ వై ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ జే కే క్యాప్స్ అనేది యూనిట్ వెక్టార్స్.
నెక్స్ట్ మన రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్లో మనం 2 యాక్సిస్ తీసుకున్నాము, ఎక్స్ వై. ఓకేనా, మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎంత వచ్చింది మనకి, ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా, ఏవై ఈక్వల్ టు ఏ సైన్ టీటా అని వచ్చింది. మన 2 యాక్సిస్ మాత్రం తీసుకున్నాం కాబట్టి మనకి ఏ వెక్టార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్. ఇది టోటల్గా ఏ వెక్టార్ ఈక్వల్ టు ఏఎక్స్ వెక్టార్ ప్లస్ ఏవై వెక్టార్ కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కావాలనుకో, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ ఈక్వల్ టు, లేకపోతే స్క్వేర్ చేద్దాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏవై స్క్వేర్. అంటే ఏ వెక్టార్ స్క్వేర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, is nothing but ఏ స్క్వేర్ ఈక్వల్ టు, కామన్గా ఏ స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, ఇది 1 అవుతుంది. దర్ఫోర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ. ఓకేనా, ఇది అనదర్ ఫామ్ ఒకటి ఉంది, మాడ్యులస్ ఆఫ్ ఏ వెక్టార్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఏ వై స్క్వేర్. ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్లోప్, దట్ ఈస్ ఎమ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ అంటాం లోయర్ సెక్షన్లో, దట్ ఈస్ ఈక్వల్ టు ట్యాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత వచ్చింది, ఏ సైన్ టీటా బై ఏ కాస్ టీటా. అప్పుడు ట్యాన్ టీటా కదా ఈక్వల్ అయింది మనకి. అప్పుడు టీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. వై బై ఎక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇది క్వాంటిటీ అంటే ఏంటి. నెక్స్ట్ క్లాస్లో ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్స్, నెక్స్ట్ గ్రేడియంట్, తర్వాత డైవర్జెన్స్ అంటే ఏంటి, తర్వాత కర్ల్ అంటే ఏంటి, ఇదన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఓకే.